దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ ఘనంగా నిర్వహించారు. స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్వీటీ ఘనంగా నివాళులర్పించి మాట్లాడుతూ ప్రతి ఏటా జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటారని 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్పై భారత సైన్యం విజయం సాధించిన 527 మంది ప్రాణాలు త్యాగం చేసిన వీర జవాన్లను స్మరించుకునే ముఖ్యమైన రోజు ఇదని, పాకిస్తాన్ సైనికులు లద్దాఖ్లోని కార్గిల్ పర్వత శిఖరాలను ఆక్రమించగా వారిని తరిమికొట్టేందుకు భారత్ ఈ సైనిక చర్య చేపట్టింది. భీకర పోరాటం, మంచుతో కూడిన కఠినమైన కొండలతో భారత సైనికులు సుమారు 2 నెలల పాటు ప్రాణాలు తెగించి పోరాడి విజయం సాధించారని, దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన 527 మంది వీర సైనికులకు ఈ రోజున మనం ఘనంగా నివాళులర్పించుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉందని అన్నారు. ముఖ్యంగా యువత గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణకిషోర్, పీజే శాంసన్, భాస్కర్ రెడ్డి, వల్లమల్ల ఆంజనేయులు, తాళ్ల సురేష్, జగదీశ్వరాచారి, సైదులు, నాగు, సంజీవ, రాజు, కుమార్, అంజీ, వాసుదేవుడు, నాగార్జున, అభిరామ్, చరణ్, వంశీ, క్రీడాకారులు, కళాకారులు పాల్గొన్నారు. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కార్గిల్ దివాస్ దినోత్సవం. ఈరోజు ఏంటంటే 1999లో పాకిస్తాన్ పైన మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు 2 నెలలు లద్దాఖ్లో 2 నెలలు మంచు కొండలలో యుద్ధం చేసి 527 మంది ప్రాణాలను అర్పించి మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు విజయం సాధించినారు. వారి జ్ఞాపకార్థము ప్రతి సంవత్సరం జూలై 26న మనం యొక్క వారికి నివాళులు అర్పించుకుంటున్నాం. కాబట్టి ప్రతి సంవత్సరం దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి మీ యువత మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మన ఆర్మీకి వెళ్ళి దేశ సేవ చేస్తున్నారు. ఈ రోజు మనం ఇంత ప్రశాంతంగా ఉంటున్నామంటే వారి పుణ్యమే. బార్డర్లో వాళ్ళు మనకు దేశానికి మన భారతదేశానికి రక్షణ ఇస్తూ వాళ్ళు ప్రాణాలను అర్పించుకుంటూ కూడా మనకు రక్షణ ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్క యువకుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కార్గిల్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి ఒక్కసారి మనం నివాళులు అర్పిద్దాం. కార్గిల్ అమర వీరులకు, కార్గిల్ అమర వీరులకు.